మణిపుర రాజ్యాన్ని ఏలుతున్న మణిధ్వజుడు పరాక్రమవంతుడే కాకుండా 100 సార్లు హోమగుండంలో తన శరీరాన్ని దహింపచేసుకుని 10 సార్లు తల నరుక్కుని ఉగ్ర పూజలతో శివుడిచే వరాలు పొందిన వీరశైవుడు. ఇతర దేవుళ్లను మతాలను నమ్మిన వారినందర్నీ దేశం నుండి వెళ్లగొట్టాడు. వారంతా అయోధ్యకు శరణార్థులుగా పోయి రాముడితో మొరపెట్టుకున్నారు. ఒకనాడు స్వైరవిహారం చేస్తూ వస్తున్న రాముడి యాగాశ్వం తొలిడెక్క తన రాజ్య సరిహద్దు మీద పడి పడగానే మణిధ్వజుడు దాన్ని పట్టి రాముణ్ణి భైరవుడి విగ్రహం ముందు బలి ఇద్దామని ఉవ్విళ్ళూరుతున్నాను. 1,000,000 మంది రాముళ్ళు వచ్చినా నాకు లెక్కలేదని వెళ్ళి చెప్పు అని దూతతో అన్నాడు. లక్ష్మణ భరత శత్రుఘ్నులకు మణిధ్వజుడితో యుద్ధం తప్పనిసరి అయింది. భరతుడు పూరించిన శంఖధ్వనితో విజృంభిస్తుంటే తన వంక 1000 పడగలు విప్పి బుసలు కొడుతున్న శేష సర్పంలాగా ఎత్తి వస్తున్న లక్ష్మణుడి ప్రచండ ధాటికి మణిధ్వజుడు తట్టుకోలేక శివుని త్రిశూలాన్ని లక్ష్మణుడి మీదికి వేశాడు. సరిగ్గా అదే సమయానికి హనుమంతుడు లక్ష్మణుడికి అడ్డంగా వాలి శివుడి త్రిశూలాన్ని ఎడమ చేత్తో ఒడిసి పట్టుకుని గంభీరాకృతితో నిల్చున్నాడు. మణిధ్వజుడు పాశుపతాస్త్రం మంత్రం జపించేసరికి లక్ష్మణ భరత శత్రుఘ్నులు వారి సైన్యము అంతా మూర్ఛపోయారు. హనుమంతుడు రామనామం జపిస్తూ అస్త్రానికి ఎదురుగా వెళ్లి అస్త్రాన్ని ఆయన్లో లీనం చేసుకుని అతడిని చంపడానికి విరుచుకుపడ్డాడు. మణిధ్వజుడు పారిపోయి పూజామందిరంలో శివలింగానికి తల బాదుకుంటూ అరిచాడు. 1,000,000 మంది రాముళ్ళు వచ్చినా లెక్కలేదన్నావుగా మణిధ్వజ, ఒక్క రాముని బంటుని ఎదుర్కోలేవా? నీకు అండగా నేను నిలబడతాను పద అని శివలింగం నుంచి మాటలు వినిపించాయి. శివుణ్ణి చూసిన హనుమంతుడు, కళ్యాణం కోసం చేస్తున్న అశ్వమేధ యాగాన్ని అహం ఉన్న నీ భక్తులు ఆపలేరు అని దిక్కులు దద్దరిల్లేలాగా గద్దించాడు. శివుడు నవ్వుకుని తన 3వ కన్ను తెరవగానే భక్కున ప్రళయాగ్ని హనుమంతుడి మీదికి దూసుకువచ్చింది. హనుమంతుడు కుడిచెయ్యి చాచి అగ్నిని దోసిట్లో పట్టి రామార్పణమస్తు అంటూ నోట్లో వేసుకుని గుటుక్కున మింగేశాడు. శివుడు మణిధ్వజుణ్ణి చూసి, చూశావుగా, హనుమంతుడు నా ఆత్మస్వరూపమే అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఈలోగా హనుమంతుడు మూర్ఛపడి ఉన్న లక్ష్మణ భరత శత్రుఘ్నులను సైన్యాన్ని బ్రతికించాడు. మణిధ్వజుడు యాగాశ్వాన్ని లక్ష్మణుడికి అప్పగించి రాముడి దగ్గరికి వెళ్లి క్షమార్పణ వేడుకున్నాడు. రాముడి యాగాశ్వం తూర్పు నుండి దక్షిణ పడమర్లను నానా దేశాల్లో తిరిగి స్వేచ్ఛగా అయోధ్యకు తిరిగి వచ్చింది. రాముడు మణిధ్వజుణ్ణి మిత్రుడిగా ఆదరించాడు. మణిధ్వజుడు తన కవలల కుమార్తెలను లవకుశులకు ఇచ్చి వివాహం చేసి తాను వెళ్లగొట్టిన వారినందరినీ తీసుకువెళ్లాడు. తపస్సు చేసుకోవడానికి హనుమంతుడు వెళ్లిపోయాడు.